నరేంద్ర మోదీ గారి పిలుపుతో ఎంపీలు అందరూ వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా విద్యా వైద్యం ప్రజలందరికీ అందాలన్నదే మా లక్ష్యం. ప్రైవేట్ వ్యవస్థల వల్ల పేద ప్రజలకు సరైన విద్యా వైద్యం అందడం లేదు. వైద్యం కూడా పేద ప్రజలందరికీ అందేలా చేయడమే మా ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వం సంస్థల యొక్క సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో వాటర్ మరియు అవసరమైన ఫర్నిచర్ అందిస్తున్నారు. ముషీరాబాద్ పరిధిలో కూడా వివిధ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. బాలికలకు ప్రత్యేక టాయిలెట్స్ నిర్మించారు. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టి చదివితే స్తోమత అందరికీ లేదు. ప్రభుత్వ పాఠశాలలో సరిపడా టీచర్లు లేరు. టీచర్లతో పాటు అవసరమైన ఇతర సిబ్బంది కూడా లేక టీచర్లు సిబ్బంది పనిచేస్తున్నారు. ఉపాధ్యాయుల నియామకంతో పాటు స్వీపర్లు అటెండర్లు కూడా నియమించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా టీచర్ల నియామకం జరగలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన టీచర్ల నియామకం చేపట్టాలని కోరుతున్నారు. నిన్న గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా గెయిల్ ఇండియా సహకారంతో ఆర్వో వాటర్ మరియు అవసరమైన బెడ్స్, ల్యాబ్ మిషన్లు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పనిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను కొంచెం గట్టిగా ఇచ్చాను. చంద్రశేఖర్ తీసుకోండి అయినా తీసుకోండి. ఇంకొకటి 90 లక్షలు రాష్ట్రాల్లో 90 లక్షలు వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. 2,80,00,000 అన్న జరుగు కొంచెం 2,80,00,000 పెట్టుకోడు. ఇది అబద్ధం కదా ఆయన. 90 లక్షలు ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం. సార్ ఓకే. లక్ష్మణ నాయకత్వం. కృష్ణ మోహన్ జీ సార్ 1 మినిట్ సార్. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు పార్లమెంట్ సభ్యులందరూ కూడా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యంగా విద్య, వైద్యం రెండు కూడా పేద ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని, ఈ రెండు రంగాలే కుటుంబాలను ఆర్థికంగా మరి ఇబ్బంది గురి చేస్తున్నాయని, ఒకవైపు ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలు చదివించలేక, ఫీజులు కట్టలేక, డొనేషన్లు కట్టలేక భారమై అప్పుల పాలవుతున్నారని, అదే రకంగా వైద్యం కూడా మరి కార్పొరేట్ వైద్యం సామాన్య పేద ప్రజలకు అందుబాటులో లేకపోవడము ఇబ్బందిగా మారిందని, పార్లమెంట్ సభ్యులందరూ వీటి మీద దృష్టి సారించాలని చెప్పినప్పుడు రాజ్యసభ సభ్యునిగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి గెయిలు, ఓఎన్జీసీ లాంటి సంస్థలు వాస్తవంగా వాళ్ళ ముషీరాబాద్ కానీ నిన్న నేను గట్కేసర్లో చేపట్టిన కార్యక్రమాలు, ఈ కంపెనీ ఈ ప్రాంతంలో లేకపోయినప్పటికీ కూడా చైర్మన్ గారు ప్రత్యేకమైనటువంటి విశిష్ట అధికారులతో, అంటే ఈ సంస్థలు ఎక్కడైతే నెలకొల్పారో ఆ ప్రాంతాలకే సహజంగా సిఎస్ఆర్ నిధులు కల్పించడం జరుగుతుంది. కానీ చైర్మన్ గారికి ముషీరాబాదు పేద ప్రజల దుస్థితి, గట్కేసర్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు, దళితుల యొక్క దుస్థితి వారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు వారు ఈ అధికారులతో దాదాపు 3.5 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్లు, బెంచెస్,
ఆర్ఓ ప్లాంట్లు ఇతోధికంగా వాళ్లకు మరి కల్పించడం జరిగింది. మొన్న కూడా గంగపుత్ర కాలనీలో అడిక్మెంట్ స్కూల్ కానివ్వండి, లేదా మొరమందలో మరి ఆ పేదలు నిజంగా చాలా కూలీ పనిచేసే వాళ్ళ పిల్లలు చదువుకునే అక్కడ కూడా ఆర్ఓ ప్లాంటు. ఈరోజు ముషిరాబాదు ఈ ప్రాంగణంలో ప్రాథమిక మరి రకమైన హై స్కూల్ ఏదైతే ముఖ్యంగా మైనార్టీలు దళితులు ఎక్కువ సంఖ్యలో చదువుకునేటువంటి ఈ పాఠశాల కూడా గతంలో కూడా అనేక సదుపాయాలు కల్పించాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మరి చాలా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేపట్టాం. ప్రత్యేకంగా టాయిలెట్స్ అమ్మాయిల కోసం. ఈరోజు ఆర్ఓ ప్లాంట్ కూడా స్థానికంగా ఉన్నటువంటి మా బీజేపీ కార్పొరేటర్లు కూడా ఈ యొక్క పరిస్థితిని, ఈ విద్యా సంస్థల దుస్థితిని, దానికి తోడు వైద్య మరి అందుబాటులో లేకుండా ఈ వైద్య ఆరోగ్య సంస్థలకు కూడా చెప్పినప్పుడు అనేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు బాధ్యతగా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్నటువంటి పాఠశాలకు వాచ్మెన్లు లేదా స్వీపర్సు ఈ రకమైనటువంటి శాంక్షన్డ్ పోస్ట్ లేకపోవడం, తర్వాత టీచర్లు తగిన సంఖ్యలో నియామకాలు చేపట్టకపోవడం, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా నియామకం చేయకపోవడం, ప్రస్తుత ప్రభుత్వము మరి ఇప్పటికైనా మీరు కనువిప్పు కావాలి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేక అర్ధాంతరంగా చదువు మానేస్తున్నారు. చదువు మానకుండా ఉండాలంటే మరి ఈ పేద ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు అన్ని వసతులు, టీచర్లు ముఖ్యంగా సరిపోవు. టీచర్ లేకపోవడం వల్లనే వాళ్ళకు విద్య మరి అందుబాటులో లేకుండా పోతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యకు మించిన సంపద ఏది లేదు. మీరు ఎన్ని రకాల కార్యక్రమాలు, గ్యారంటీలు, ఉచితాలు ప్రకటించినా దీనికి మించిన ఉచిత విద్య, ఉచిత వైద్యానికి మించింది ఏది లేదు. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారించండి. శాంక్షన్డ్ పోస్టులు ఇవాళ మీరు వాచ్మెన్లు లేదా స్వీపర్లు, క్లీనర్లు ఇవన్నీ కూడా చివరికి మధ్యాహ్న భోజనాన్ని కూడా వరకు మరి టీచర్లే వారికి వడ్డించే పరిస్థితి వస్తుంది. ఆ దుస్థితి నుంచి గట్టెక్కించాలంటే మీరు మరి ముఖ్యమంత్రిగా యుద్ధ ప్రాతిపదికన ఈ పిల్లలకు చేస్తే మనకు ఏం ఓట్లు వస్తాయని ఆలోచన కాకుండా ఈ పిల్లలే భావి తెలంగాణకు భవిష్యత్తు, భావి తరాలు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి తప్పితే ప్రతి అంశాన్ని ఓట్లతో ముడిపెట్టి మానవత్వం లేకుండా పనిచేయడం భావే కాదని చెప్పి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తిస్తుందని, గ్రహిస్తుందని చెప్పి నేను భావిస్తాను.